అగ్రికల్చర్ విషయానికి వచ్చేసరికి హ్మ్. అగ్రికల్చర్ విషయం కూడా డిఫరెంట్ ఉంటుందన్నారు చైనాలో. అవునండి. ఎట్లా అండి అది అగ్రికల్చర్ మిషనరీ మొత్తం ఫార్మింగ్? మిషనరీ అండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే రోబోట్స్ అవునా? ఫార్మింగ్ చేస్తున్నారండి ఇప్పుడు. ప్రెజెంట్ రీసెంట్‌గా 1 ఇయర్ నుంచి. ఆహా! అంటే నేను లైవ్‌లో చూసాను నేను. అట్ ద సేమ్ టైమ్ అక్కడ ఉన్న సోషల్ మీడియాలో కూడా చూసాను. ఆ! ఇప్పుడంతా కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉందండి చైనా ఇప్పుడు. రోబోట్‌లో ఈవెన్ మనకి వ్యవసాయం రోబోట్ చేస్తారు. టోటల్ రోబోట్స్. హ్మ్. నాట్ ఓన్లీ ఫార్మింగ్. ఇప్పుడు మనకొక ఎగ్జిబిషన్ జరుగుతుందనుకోండి. డెమాన్‌స్ట్రేషన్ ఇవ్వడం కూడా రోబోట్సే. ఓహ్! ఇప్పుడు స్కూల్‌లో పెర్ఫార్మన్స్ ఏం జరుగుతున్నాయి అనుకోండి రోబోట్స్. హ్మ్. ఇప్పుడు రోబోట్స్ కుంఫు ట్రైన్ చేస్తున్నాయి జనాలకి. ఆ! అంటే వాళ్ళకి ఇనఫ్ కుంఫు ట్రైనర్స్ లేక ఆ! రోబోట్స్ ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ గానీ, కుంఫు గానీ అక్కడ ఉన్న ప్లేసెస్‌కి పిల్లలకి నేర్పుతున్నారండి ఇప్పుడు. రోబోట్స్ నేర్పుతున్నాయి. ఓహ్! మార్షల్ ఆర్ట్స్ అన్నీ మస్ట్ అండి అక్కడ చైనా? అంటే ఏదో ఒక వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్. అప్పుడు మనకి యోగా అనేది మన ఇండియాకి అది గ్లోరీ అది మనకది. అంటే అవును. మనకి యోగా అంటే ఇప్పుడు ప్రపంచం ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ యోగా డే వచ్చింది. అవును. కాబట్టి ప్రపంచం మొత్తం అంతా కూడా యోగా నేర్చుకుంటుంది. ఇండియా వచ్చి నేర్చుకుంటారు వాళ్ళు. అలాగే కుంఫు, టై చీ అనేది చైనీస్ కల్చర్ అండి అది. ఓహ్! వాళ్ళకి ట్రెడిషన్‌లో అది ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకి. ఓహో! సో, మనకి ఇక్కడ యోగా మనం ఎంత ప్రసిద్ధో అక్కడ కుంఫు గాని, టై చీ గాని ఇట్స్ వెరీ పాపులర్ అనమాట. ఓకే. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి నేర్పిస్తారు. ఓకే.